మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మాట్లాడండి. మాట్లాడారు హరీష్ రావు గారు. బొమ్మనండి సార్, వాళ్ళకే మాట్లాడతారు, మీరే మాట్లాడాలి. మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు, మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు. మాట్లాడమంటున్నావు కదా. లీడర్ ఆఫ్ ద హౌస్ స్పష్టంగా చెప్పడం జరిగింది, వారికి మాట్లాడటానికి వర్గీకరణకు సంబంధించి మాట్లాడమంటే కూడా మాట్లాడకుండా ఎట్లా అధ్యక్ష? మాట్లాడమంటే మాట్లాడరు. ఈరోజు వారు మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు. ఏంది అధ్యక్ష? ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? ఇస్తామంటున్నారు కదా, ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. స్పీకర్ సార్ ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తారు. అన్నా శ్రీనివాస్ హరీష్ రావు గారు, హరీష్ రావు గారు ఏదైతే హరీష్ రావు గారు వినండి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద ఎవరైతే మాట్లాడతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తా. అదైతే చెప్పేస్తున్నాను నేను. ముందు మాట్లాడండి. హరీష్ రావు గారు ఎవరు మాట్లాడతారో సూచించండి, మాట్లాడండి. స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు, మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ మీరు సభా సాంప్రదాయాలకు తిలోదక. హరీష్ రావు గారు, ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది. మీరు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి. నాకు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. ఈ శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది. మీరు సీనియర్ శాసనసభ్యులు నాకు నేర్పించవలసిన అవసరం లేదు, చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీరు మాట్లాడండి.